ఈ రోజు కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో ఒక సబ్స్క్రైబర్ కి అయితే వీడియో కాల్ అయితే చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. బ్యాక్ సైడ్ లో మీరు చూసినట్టయితే సిమెంట్ ఇటుకలు అయితే తెప్పించినాం. వాటితోటి ఈ రోజు ఈ వీడియోలో చేయబోతున్నాం సిమెంట్ ఇటుకల హౌస్. అంతేకాకుండా అదే ఇంట్లో గడపబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. సో చూద్దాం అది ఏ విధంగా క్రియేట్ అవుతుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంతేకాకుండా 2-3 రోజుల నుంచి వర్షం కూడా వచ్చి కూడా పోతుంది. ఒకవేళ హౌస్ తయారు చేసిన తర్వాత వర్షం పడితే ఆ నైట్ ఏ విధంగా సర్వైవ్ అవుతామని చెప్పేసి వీడియోలో కూడా చూడబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. డిస్కషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని సర్కిల్ షేప్ లో తీసుకుందామా, స్క్వేర్ షేప్ లో తీసుకుందామా అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉండే. మేము అందరం డిస్కస్ చేసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే స్క్వేర్ షేప్ లో ఉంటేనే మనకు ప్రాపర్గా వస్తుంది. ఒకవేళ సర్కిల్ షేప్ లో పెట్టుకుంటే మీద పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే స్క్వేర్ షేప్ లో అయితే తీసుకోబోతున్నాం. అంతేకాకుండా మనకు పైన రూఫ్ వచ్చేసి ప్లైవుడ్ షీట్స్ వస్తాయి అనమాట. సో దానికి తగ్గట్టు మనం ప్రాపర్గా కొలుచుకొని ఆ ప్లైవుడ్ షీట్లు పట్టేంత దూరంలో ఇటుకలు అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్క్వేర్ షేప్ లో మనకి ఎంత కావాలో అంత కొలుసుకుందాం. ఇప్పుడు మా చుట్టూ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే సైజులో మనకు హౌస్ అయితే రాబోతుంది అనమాట. ఒకవేళ ఇటుకలు కనుక మిగిలినట్టయితే దీనికి ప్రాపర్ కాంపౌండ్ కూడా వస్తుంది, మీకు అది చూడడానికి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లమెల్ల ఇటుకలు వేసుకుంటూ పోదాం. దానికంటే ముందు మేము చేయాల్సిన పని ఏంటంటే కొద్దిగా తోడాలి. కొద్దిగా ఒక లేయర్ 2 ఇంచులంతా తీసినామంటే ఒక లైన్ లెక్క కూర్చుంటుంది, లేకపోతే కింద మీద అయిపోయి గోడ పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కొద్దిగా పారతోటి బట్టి అయితే తీసేద్దాం. అంతేకాకుండా అరే ఇది తీసే బయటికి. అజిగా పంటే పడతా వారిలా పడతాడు గోడ పట్టి అనుకో. మరి అది కూలకుండా కట్టాలి. ఇప్పుడు మనమే కట్టబడుతుంది, కట్టిపోతా వేరే గోడ పండు కూర్చుంటే గోడ పండు అనుకుంటే మీ ఇటుకలు పడతాయి, నేను బయట పడ్డా, మీరు ఏంటన్నమాటారు? నేను కూడా బయట పడ్డా. ఏం కాదు, మీరు అంత ఇద్దరు కొడుకులు, నేను ఒక్కండి అందుకోసం మీరు లోపల బయట. ఒక 15 minutes పని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మన బేస్మెంట్ కోసం ఇట్లా పునాది ఇస్తాం కదా, దాని లెక్క అయితే క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు దీంట్లో ఇటుకలు కూర్చొని పెట్టినట్టయితే మంచిగా కూర్చుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇది ఉందా, ఇగో ఆహా ఇది ఒకవేళ అడిట్ అయినా కానీ మనం మట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇట్లా వేసిన తర్వాత ఇంకొకటి ఎట్లా వేస్తామంటే ఇట్లా పొడుగులు వేస్తాం, లేకపోతే కూర్చోదు, ఆగది. అది ఇప్పుడు కరెక్ట్ చేస్తుండు మా మేస్త్రి. కొత్త మేస్త్రి వచ్చిండు, మాకు కరెక్ట్ పెట్టిండు. ఇప్పుడు ఇవన్న దాకా కొంచెం సెట్ కాలేదు. కాయరే నరకమని నరుకుతా ఉంటారు. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది, బేస్మెంట్ లెక్క కంప్లీట్ అయిపోయింది అనమాట. బందవస్తున్నది. ఏదేమైనా మేము కింద కొద్దిగా గీకేసినాం కదా, దాంతో కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. లెవెల్ అని ఎఫెక్ట్ ఎట్లా పడ్డది అంటే మనం ఇట్లా కలవలకి వేసే వరకు ఇట్లా పొడుగులో పెట్టినాం చూడు, అవి ఇట్లా లోపలికి అన్నట్టుగా ఉంటున్నాయి. దానివల్ల కొద్దిగా స్టిఫ్ అయింది అనమాట. ఇప్పుడు దీని మీకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ జింగిడియాలు పెట్టిన 4 ఇటుకలు కానీ దీంతో కొద్దిగా ఆగం అయిపోయింది. అడిజారు 6 ఇటుకలు మూలు పెట్టినాం, ఈయన ఆగేసుకొచ్చినాం.
తిప్పి ఓనరే ఓనర్ నువ్వు కాదా ఇగో నువ్వు కాదా? ఇగో దీనికి అదే షోమ్ అని పెడతాం తీ ఆ. చా చెప్పి ఇగో ఈ ఇల్లు అజ్జానికి రాసిస్తున్నా అంజీ 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 సోమ్ అంజీస్ హోమ్ ఇవాళ చికెన్ బిర్యానీ తెప్పిస్తాడు మన సిమెంట్ ఇటుకల ఇల్లు వచ్చేసి ఆల్మోస్ట్ సగం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద ఎంత ఉన్నదో ఇంకా పైన అంత అయితే లేపుతాం. ఇక అంతకంటే ఎక్కువ తీసుకోం. కొద్దిగా వంగిపోయినా సరే కానీ బాగా హైట్ తీసుకున్నా బాగానే మీద పడాలంటే ఆయన గుండు వాళ్ళు వస్తుంది. అయినా కానీ అని కానీ ఇటుకలు కూడా లేవు. నువ్వు ఉన్న వాటితో అడ్జస్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. చాలా చాలా అవుతుంది. కొంచెం బరువు ఉన్నాయి. ఒక్కొక్కటి గనేట్ అంత బరువు ఉన్నాయి. ఏమన్నా ఒక్కొక్కటి నాకు తెలిసి 20 కిలో ఉంటుంది ఈజీగా. 20 ఉండదా? 20 ఉంటుందా రాజింగ్? ఉంటుందా? అది ఉంటుంది కావచ్చు. ఏంది 20 నీకు బస్ ఎట్లుంటది? 10 ఉంటది మినిమం. 20 ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇదే లైన్ లో మాకు ఒక 2-3 కిటికీలు వచ్చేటట్టు చూసుకుంటాం. ఎందుకంటే లోపలికి పోయిన తర్వాత మొత్తం ప్యాక్ ఉంటే మళ్ళీ దమ్మెలది. కిటికీలు కూడా బాగా వెడల్పుతో పెట్టద్దు, కూలుతాయి. ఒక కిటికీ చెక్క కావాలి మరి అట్లా అంటే. అన్నా ఇగో ఒక లేయర్ ఇట్లా ఇద్దాం. ఇగో ఇటు ఒక లేయర్ ఇట్లా ఇద్దాం, మళ్ళీ ఇట్లా వస్తుందా? ఇంకోటి ఈ పక్కన ఇద్దాం లేయర్, ఇట్లా ప్లస్ చేద్దాం. 4 ప్లస్ వస్తుంది. సో ఇట్లా అయితే అడ్జస్ట్ చేసేద్దాం. మరి ఇప్పుడు కొద్దిగా ఒక 10 minutes బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. దమ్ అవుతుంది కొంచెం బరువులే. ఇప్పుడైతే బయట పార్ కూడా పెడుతున్నాం. అన్నా పార్ కూడా అంటారు ఏది? అవర్ కూడా కాదా మరి? అవర్ కూడా కాదు, కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటున్నాం. అవర్ కూడా అన్నదే, ప్రహర్ కూడా అన్నదే, కాంపౌండ్ వాళ్ళు అన్నా కదే, గోడ అన్నదే. బాల్కనీ బాల్కనీ అంటే సెకండ్ ఫ్లోర్ లో ముంగట ఉంటుంది, దాని బాల్కనీ అంటారు. సో ఫైనల్ గా మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే దీని ముంగడ ఒక కాంపౌండ్ వాల్ లెక్క తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం లోపలనే ఉండకుండా బయటకు వచ్చి కూడా ఏదైనా యాక్టివిటీ చేసుకోవచ్చున్నాడు ఇకి. సో ఇప్పుడు దీనికోసం ఇటుకలు అటు సైడ్ కొన్ని ఉన్నాయన్నమాట. అవిని తీసుకొచ్చి వాటిని అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. దా అంజీ, రాజు 2 ముక్కలు ఎక్కువ వేయడానికి. సరే అన్న. అరే లెగ్ పీస్ ఒక కడియా పీచ కూడా తీసుకొస్తా నీకే. ఏమైంది బాగా తిడతాడా? సుత్తరారా వీడియో. అరే వాళ్ళ డాడీ చికెన్ వేయమన్నాడు రా వానికి ఇలా కారప్పండి నూనె. అట్లేం లేదే, ఏం చేస్తా తెలుసా? ఇగో ఫోటో మనమేమో కారప్ప నూనె పోసుకుంటాడు, అది ఫోటో అయిపోయి చికెన్ వేసుకునే. సో ఫైనల్ గా ఆల్మోస్ట్ ఇంతవరకు అయితే అయిందనమాట వర్క్. ఇప్పుడు ఇంతకంటే హైట్ అయితే తీసుకుంటలేము ఇక, ఎందుకంటే దాని మీద ప్లైవుడ్ షీట్లు వేసేస్తున్నాం. ఇక ప్లైవుడ్ షీట్లు వేసి దానిపైన కొన్ని సిమెంట్ ఇటుకలు పెడదాం మళ్ళీ ఎగిరిపోకుండా. సో ఈ హైట్ ఎనఫ్ అనుకుంటున్నా. ఒకవేళ ఇంకా బాగా హైట్ తీసుకున్నట్టయితే కూలిపోయి మీద పడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకే ఇక్కడికి అయితే ఆపేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే లోపల నుంచి ప్లైవుడ్ షీట్లు తీసుకొచ్చి వేస్తే సరిపోతుంది. 2 ప్లైవుడ్ షీట్లు పడతాయి, అదే మెజర్మెంట్ తీసుకున్నాం, తీసుకొచ్చి వేసేద్దాం. ఇక ఈ విండోలు చూపెట్టావా? విండోలు పెట్టుకున్నాం మేము. కిటికీలే గాలి రాని మరి, గాలి రానికి. ఇటు సైడ్ మీకు కనబడుతుంది హోలు. ఇది కాకుండా ఇటు చిన్నది ఉంటది, ఇంకా అవి కాకుండా 2 సైడ్లు ఉన్నాయి. అంటే జూట్లు ఇవి ఎట్లున్నాయి తెలుసా? ఎలాగందర పోటీ పోయినప్పుడు అలాగే ఇట్లా ఇట్లా కనబడుతుంది. గన్ను పెట్టేది సేమ్ మనకి అక్కడ కూడా ఉండే, గండికోటలో కూడా ఇట్నే ఉండే. అట్లా కొంచెం క్రాస్ ఉంటుంది, కాకపోతే ఇట్లా కింది చూడేటట్టు. మనం స్టేట్ కాబట్టి స్టేట్ పెట్టినాం. కూర్చుంటే కనబడేది, నిలబడితే ఇంక చూడాలి. కింద పెట్టుకునేది ఉండేది. అట్లా దిగుట్లు 2 దిగుట్లు అన్ని దిక్కులు అట్లే ఉన్నాయి, 3. Wake up early in the morning, and when I come home at night, everything is covered in darkness, and the sun is out of sight. I guess I'm living in the dark age, yeah, because I show
మన సిమెంట్ ఇటుకల హౌస్ వచ్చేసి కంప్లీట్. దీని లోపల పోయిన తర్వాత ఎట్లా చూద్దాం జరిగా మా సిమెంట్ ఇటుకల హోమ్ టూర్. రిసౌండ్ వస్తుంది చల్ల అవుతుంది ఈ హోల్ సెట్ వస్తుంది గాలి ఉడకపోతే లేదు ఇలా. అబ్బా నిజంగా మంచి వస్తుంది అలా. మీకు కొద్దిగా రీసౌండ్ వస్తుంది కావచ్చు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోరు. కానీ మనం తయారు చేసిన లెక్క లేదు, ఎల్లకి వచ్చినట్టున్నది. ఎవరో కడితే అక్కడ కొట్టలు దాచుకుంటుంది వాడగొట్టు కొట్టలు దాచుకుంటాం చూసా కట్టుకున్నది. ఏదేమైనా మస్తుంది. సో దీంట్లో ఇంకా కొంచెం లగ్జరీగా కొద్దిగా అదొకటి చేంజ్మెంట్ అయితే చేద్దాం. మొత్తం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ వీడియోలో కనిపిస్తుంది. చాలా చేంజ్ కావాలి, కింద కావచ్చు, బయట కావచ్చు, లోపల కావచ్చు. అవన్నీ చేంజ్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీకు చూపిస్తాను. ఇక మధ్యలో వేయండు వచ్చిండు ఆడ కూర్చున్నాడు. వీళ్ళు పొయ్యి పెడతలేరు, ఇంకా చికెన్ తెస్తలేరు. వాళ్ళ డాడీ తినకన్నా మరి ఒకవేళ వాడు తినే టైం వరకు ఉండగానే ఓన్లీ సూప్ వేస్తాం వాళ్ళు పీసులు. అంటే చికెన్ తినకమని చెప్పారు. వాళ్ళ డాడీ వాళ్ళని తిడుతున్నారు, మమ్మల్ని తిడుతున్నారు వేస్ట్ గా. ఇంకేది రే జింగే సూప్ అలాగే కలగ నీకు సూప్ ఎక్కువ పెడుతుందిరా. దగ్గర ఒక 70% డే అయితే కన్జ్యూమ్ చేసుకుని పొద్దుగాల స్టార్ట్ చేసిన ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పటికైతే మన ఈ ఇటుకలీలు ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ అయిపోయింది. దాని హోమ్ టూర్ తీద్దామనే టైంకి కరెక్ట్ టైంకి వర్షం వచ్చింది. ఎండగానే పడుతుంది కావచ్చు, మీకు ఎండ కొడుతుంది వర్షం కొడుతుంది. ఇక్కడ కాకిపల్లి అవుతున్నట్టుంది, ఇద్దరు లోపల అవుతున్నట్టుంది. అట్లే ఇటుకెళ్తే కానీ ఏదేమైనా లుక్ మాత్రం మస్తు కనబడుతుంది ఇటుకెళ్ళి. సో మొత్తానికి అయితే వర్షం అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఇటుకల రూమ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన బీరోల్స్ అయితే చూడండి. దానికంటే ముందు ఇప్పుడు వర్షం కొట్టేసిన తర్వాత అది రెయిన్బో అయితే వచ్చింది, మీకు చూపిస్తా. భలే క్రేజీగా ఉంది. అక్కడ స్టార్ట్ అయింది మన వర్క్షాప్. మీకు అది ఇట్లా మొత్తం ఇక్కడ దాకా ఉంది. ఇడిది కొద్దిగా లైట్ కనబడుతుంది కానీ ఇడికి మీరు చూడొచ్చు భలే కనబడుతుంది. దీన్ని ఇంకా జూమ్ చేస్తే ఏమేమి కలర్లు కనబడుతున్నాయో కామెంట్ చేయరు గైస్. ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, పర్పుల్ ఉంది, ప్రతి ఒక్క కలర్ కనబడుతుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తే మనకు 7 కలర్స్ ఈజీ కనబడతాయి. చాలా రోజులు అవుతుంది రెయిన్బో చూసి. ఇవాళ చూసినాం మళ్ళీ మంచిగా గీనంగా 2 బర్రెలు తోలొచ్చా? మేకలు 10 మేకలు పడతాయి. 15 మేకలు పడతాయి. మేము మేకలు కాదు ఎవరికి మేకలా? మీరు మేకలతో అరే ఇంకా మంచిగున్నది కానీ మేకలతో మంచిగున్నది. 4 బర్రెలు తోద్దామా? బర్రె అయితే ఉండే కదా. అరే 4 బర్రెలు తోద్దాం. 3 4 ఉన్నాయి, 4 5 ఉన్నాయి. బరువు పట్టాయి కాల. ఈ ఒక్క తాకు తాగితే గులిపోతుంది. డబల్ ఇటుకి మేకలు పడతాయి. మేకలు 20-25 పడతాయి. ఏందనుకుంటున్నావు? తప్పు మరి అది ఉరువదా? అరే ఉరువది ఉరుతుంది అనుకున్నా కానీ ఉరువది ఉరువకుండా చేసారు. పని అయిపోయిందా? పని అయిపోయిందా? అయిపోయింది. ఉంటా మరి క్యాంపింగ్ లా ఉంటా పాట పాడతాడు అయిపోయింది. వచ్చిన ఒక పాట పాడిపోయాయి. ఇప్పుడు ఏదో ఆగం మీద ఏదో బేరం ఉన్నట్టున్నది కానీ. సో ఫైనల్ గా వర్షం అయితే వెళ్ళిపోయింది. మీరు చూడొచ్చు. ఇప్పుడు మన ఈ ఇటుకల ఇల్లుకి సంబంధించిన టూర్ అయితే ఇస్తా. ఇది వచ్చేసి మన మొత్తం కాంపౌండ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక గేట్, మన కాంపౌండ్ కున్న గేట్ అనుకోవచ్చు. గేట్ పైన మీరు చూసినట్టయితే 2 లైట్లు. ఇవి ఇప్పుడు కాదు, కొద్దిగా చీకటి అయినప్పుడైనా లేకపోతే మొత్తం చీకటి అయిన తర్వాత దాన్ని ఆన్ చేస్తాం, ఆ తర్వాత కనబడుతుంది. అలాగే కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా, మొత్తం లైటింగ్ అయితే వేసినాం అనమాట. దాని పైన ఒకవేళ లైటింగ్ ఉంటే దాన్ని కూడా మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాం. లైటింగ్ ఉండాలని అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే వచ్చేసి మన వాష్ ఏరియా విత్ 1 క్యాన్. ఇక్కడ మొత్తం గడ్డి వేసినాం కానీ మనం ఎక్కడైతే కడుక్కుంటామో ఆ ఏరియాలో గడ్డి అయితే వేయలేదు. ఇక్కడ మనం వాటర్ ఏదైనా అన్నం వండుకున్నా లేకపోతే ఏదైనా బోల్ తోముకున్నా ప్రతిదానికి ఇచ్చేయాలి. హ్యాండ్ వాష్ చేసుకున్నా ఇక్కడ నుంచి వాటర్ అయితే అటు సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట. యాక్చువల్గా ఇది మిస్ అయిపోయింది. ఇక్కడ హైట్ ఉంది, అక్కడ డౌన్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ గ్రాస్ని ఇడికి గుంజి ఆ డౌన్ ఉన్న ఏరియా అక్కడ వాషింగ్ ఏరియాకి అయితే పెట్టుకుంటాం. మీరు చూడొచ్చు ఈ రూప్ లైట్స్ ఏవేవి ఉన్నాయో మొత్తం మనకు ఈ ఇల్లు చుట్టూ ఉంటాయి. అవి మనకు నైట్ టైంలో ప్రాపర్గా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే మన బాల్కనీ అంటే మన వరండా ఉంది కదా, ఈ వరండాలో మీరు చూసినట్టయితే మొత్తం గడ్డే వేసినాం అనమాట. మొత్తం ఇందులో డొమ్మర్ గడ్డలు వేయచ్చు, ఆడచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని చూసిన తర్వాత భలే అనిపిస్తుంది. ఏమైందిరో ఇద్దరికో డోంట్ డిస్టర్బ్ వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం హోమ్ టూర్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మన గోడలకు ఆకులు కూడా పెట్టేసినాం. అలాగే ఇందులో కూడా లైటింగ్ ఉంది. ఇక్కడ మీకు డిఫరెంట్ లైటింగ్ ఉంది. లోపలికి వచ్చినాక గాయ్స్ క్రేజీగా ఉంది. ఏదేమైనా ఇది ఇట్లా కాదు కానీ అరే శేఖర్ నువ్వు ఇటు సైడ్ రా, లోపల రా, జరుగురా. కవర్ అవుతుంది అలా కవర్ కాకపోతే బయటికి పోతుంది. కవర్ అవుతుందేమో. ఈ ఫోన్లో చూపిస్తాం మీకు ఆ ఫుటేజ్ లోపలికి ఎట్లా కనబడుతుందో. ఇప్పుడు మనం బయట నుంచి వచ్చినాం కదా, లోపలికి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు. వీళ్ళ సైడ్ చూసినా ఎటు సైడ్ చూసినా కానీ
ఎట్లుంది, క్రేజీగా ఉంది, మామూలుగా లేదు. అంటే ఒక డిఫరెంట్ మనం తయారు చేసింది అన్నట్టు కాకుండా ఏదో వెరైటీ ఏదో దానిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకొక మన ఓమ్ని మస్తు కనబడుతుంది. అలా ఈ రోజు నైట్ మనం సర్వే అవ్వడానికి రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట. వీటిని మేము ఆ టైంకు తగ్గట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. మన స్టూడియో కూడా ఇట్లా అవుతుంది కావచ్చు. అరే అసలు కర్రీ వేయకుండా ఇట్లా నార్మల్గా గోడ పెట్టిన తర్వాత అసలు కర్రీ ఏం కదా, అప్పుడు ఇట్లా కనబడుతుంది. నాకు నిజంగా ఏదో రూమ్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇగో ఇటు వాందికి పెట్టినా ఇటు నీదికి పెట్టినా మొత్తం రూమ్ వల్ల ఉంది. ఇక ఈ ఫ్రేమ్ చూడరు, ఇగో ఈ ఫ్రేమ్ చూడరు, ఏదో రూమ్లో ఉన్నట్టే ఉంది. నైట్ ఇక్కడ పడుకోవచ్చు. అలాగే మనకు నైట్ సర్వే అవ్వడానికి చలి నుంచి దీనికి రగ్గులు ఉన్నాయి. అలాగే ఈ రోజు నైట్ వచ్చేసి స్పెషల్ మేము ఉన్నది నలుగురమే, కానీ చికెన్ ఉన్నది కిలో, మనిషికి పావు కిలో. నీకు కాళ్ళు దెబ్బతాకింది కదా తినకమన్నాడా, సూపేదా అంతే. జింగిడిగాడు అజ్జిగాడు స్టార్టింగ్ లో వచ్చిండు కదా, వాడు మళ్ళీ ఈ చికెన్ అయ్యే వరకు వస్తారు. మీరు చూడరు, వాడు వచ్చిన తర్వాత చెప్తాం మీకు. అంతేనా పావటరా సరే ఎలుకలు విని ఇంకా వస్తే ఇంకొక పర్సన్ ఎవరైనా ఒక లాస్ట్ వరకు మన క్యాంపింగ్ కంప్లీట్ అయిపోయారు కదా, ఇంకొక పర్సన్ మీకు ఎవరికైనా కనిపిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇందులో ఉన్నది మేము 3 members. అలాగే ఈ రోజు నైట్ సర్వే అవ్వడానికి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, ఏ విధంగా ఇందులో యాక్టివిటీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరు మీరు వీడియోలో అయితే చూడబోతారు. సో ఇప్పటికి ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, చాలా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ రోజు ఓవర్ నైట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మన ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అరే గుర్తుపెట్టుకో, ఈ బార్డర్ దాటి బయటకు పోద్దిగా ఏదేమైనా. ఇప్పుడు దీనికి అడుగు పెట్టినామంటే ఇల్లనే ఇల్లా ఒకవేళ నీకు ఏమైనా కావాలనుకుంటే అక్కడ కొనకు పోయి ఏమైనా కానీ చేసే పని కానీ బయటికి అడుగు పెట్టదు. మనం బయటికి పోదు, ఇళ్ళకి వచ్చినప్పుడు ఎవడు బయటికి పోదు. ఇలా కొత్త అని వాడు ఇల్లు ఉంటా అంటే రావాలి, వాడు తిరగచ్చు. ఇప్పుడు ఈ నైట్ సర్వే అవ్వడానికి మన దగ్గర ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయనేది చూసుకుందాం. ధర మామూలుగా లేవు. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాలాల ప్యాకెట్, దీని అయితే కానిచ్చేదాని తర్వాత ఇప్పటి వరకు మన ఏ క్యాంపింగ్ లో కావచ్చు, ఏ వీడియోలో కావచ్చు వాడని ఒక డిఫరెంట్ థింగ్ ఆత్రేయపురం పూతరేకులు. తినద్దు సింపుతుంది, ఎట్లుండే మస్తు నోట్లో పెట్టుకొని కరిగిపోతాయిరా. ఆ తర్వాత ఈ లిటిల్ హార్ట్స్, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఈ కూల్ డ్రింక్ నెస్కేఫీ కూల్ డ్రింక్, కోల్డ్ కాఫీ. అలాగే ఇవి కూడా డిఫరెంట్ ఉన్నాయి హల్దీరామ్స్ సంబంధించి. ఇవి హాట్ ఉంటాయా స్వీట్ ఉంటాయా లేకపోతే రెండు మిక్స్ ఉంటాయా లేదా చూడాలి. ఇవి కాకుండా మనకు పాప్కార్న్ కూడా ఉంది. ఫస్ట్ వీటితో మొదలు పెడతాం. దీనిలా పైసలు వస్తాయట్రా, దీని నిజంగానే వస్తాయా అని చెప్పి చూసిన క్యాష్ బ్యాక్ వస్తాయా లేదా టెస్ట్ చేద్దాం. ఇదేదో తేడా మేడా ఉంది బింగోలా. 20 రూపాయలు క్యాష్ బ్యాక్ అట. 20 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే మొత్తం ప్యాకెట్లు చూద్దాం మరి వస్తాయేమో. అలాగే ఇంకొక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఉంది ఇప్పుడు ఛాయ్లకి. ఇవి కాకుండా మనకు ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఉంటది అనమాట. ఆ ఛాలెంజ్ కోసం ఇది తీసుకొచ్చినాం. చెప్పేసి ఛాలెంజ్ ఇదిగో లిటిల్ హార్ట్, 2 లిటిల్ హార్ట్లు ఉన్నాయి. జైసే ఇవి కాకుండా ఇప్పుడు అసలు దేంతో స్టార్ట్ చేద్దామా అర్థమైతలేదు. పాప్కార్న్ ఉన్నది, చాయ్ ఉన్నది. పాలు తీసుకొచ్చినా ఫస్ట్ చాయ్ పెడదాం. చాయ్ పెడితే ఖరాబ్ అయినా సరే ఏమైనా సరే ఏమైనా కావచ్చు. చాయ్ పెట్టుకొని మంచిగా గివి చాయ్ వేసుకునేది చాయ్ వేసుకునేది చాయ్ వేసుకొని అవి కథం చేసేస్తే కొంచెం టెన్షన్ ఫ్రీ అయిపోతుంది. తర్వాత చూసుకుందాం ఇంకేదైనా ఉంటే. చాలా ఇప్పుడైతే చాయ్ పెట్టుకున్నాం, రెడీ చేసుకొని దగ్గర పావు గంట అవుతుంది. చాయ్ మంచిగా పెడతా పెడతా. నీళ్ళు పోసి పెట్టనా, నీళ్ళు వేయకుండా పెట్టనా? ఇలా చాయ్ తాగినవారు ఎప్పుడన్నా? అసలు హోటల్లో కూడా ఇలా పెడతలేరు ఎందుకో. మధ్యలో భవనాలనే పెడతారు, భవనాల్లో ఒత్తురు ఇట్లా అతను ఇట్లా లావడరు. ఎందుకంటే ఏ హోటల్లో చూసినా ఇదే కనబడుతుంది. ఇట్లా పోతే అది ఒక డిఫరెంట్, ఇది ఒక స్వాగ్ 90s మెమొరీ. ఇది కూడా నేను చిన్నప్పుడు కూడా చూసిన. ఒకటేమో ఇట్లా గ్లాసులు ఏమో సీసం గ్లాసులు ఇట్లా పట్టుకోవచ్చు, మనం తెచ్చుకున్నాం. ఒక సెటప్ తయారు చేసుకున్నాం. రేపు మన స్టూడియో రెడీ అయిపోయిన తర్వాత ఒకటి తెచ్చుకుంటాం, ఒకరిని పెట్టుకుంటాం చాయ్కే.
ఎవరెవరు వర్క్ చేసుకుంటున్నా వాడు వస్తాడు కథ వాళ్ళకే మన గ్లాస్ తీసుకోవాలి భలే ఉంటుంది. ఇది మనం రెడీ చేసుకున్నాం. ఆ గ్లాస్ ఎక్కడ దొరుకుతుంది సార్? రిలయన్స్ ఉంటాయి గ్లాస్. నేను తీసుకొని ఇది వరకు వస్తారు కానీ పలిపోయినాయి అన్ని. కాకపోతే అది ఒక స్టాండ్ తయారు చేసుకోవాలి, మనమే తయారు చేసుకోవచ్చు. అవన్నీ వచ్చి వెల్డింగ్ కొట్టుకుంటే అయిపోతుంది. గిలాసులు పట్టడి చేసుకుంటే అయిపోయి మస్తు ఉంటుంది. ఇటు మూడు 6 గిలాసులు అంటే కొలుసుకొని 9 తాయిలు. మనం ఎంతమంది ఇప్పటికి అయితే 8 మంది ఉన్నాం. రేపు 6 అవుతామా 5 అవుతామా లేకపోతే 12 మంది అవుతామా తెలియదు. అప్పుడే చూసుకుందాం ఇక. సో ఇప్పుడైతే ఇక స్టార్ట్ చేద్దాం. కాలమా ఇంకెప్పటికి ఆన్ చేసి ఉంది జింగిడిగాడు. ఇప్పుడు నేను ఆన్ చేసిన. సో మొత్తానికి మన చాయ్ గరం చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముగ్గురమే ఈ చాయ్ అనేది తాగుతున్నాం. దగ్గర 1/2 లీటర్. చిన్న 10 రూపాయలు తెత్త అయిపోతుండే ముగ్గురికి, కానీ 1/2 లీటర్ ఏం కాదు ఇక వేసేద్దాం. అసలే బిస్కెట్లు ఉన్నాయి కదా, సరిపోయి కావచ్చు నాకు తెలిసి. జాలి వచ్చేసి మొత్తం తూట్లు కూడా దీన్ని వాడక చాలా లేదు. అంతా పడితే దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక 5-6 సార్లు వేసుకున్నామా చాయ్. ఇప్పుడు బాగా చేసుకున్నాడు స్టార్టింగ్ లో. మళ్ళీ మొదలు పెట్టాలి. ఈ జాలి తీసేసి ఇంకొక జాలి తెచ్చుకుంటాం. దీన్ని చిన్న పొక్కలు పడ్డాయి. ఒకవేళ పుసుకున్న 5 ఊసిపోయి వచ్చేది అనుకో, మ్యాగ్నెట్ పెట్టి ఒకటి జరుపుకు రావాలి. మ్యాగ్నెట్ పెట్టి చాయ్ అయితే కంప్లీట్ అయిపోయి. మొదటి చాయ్ పత్తా చక్కెర భలే కుదిరినాయి. ఇది వచ్చేసి మనం ముగ్గురం తాగేది 1/2 లీటర్ పాలు. ఏదేమైనా సూపర్ ఉందన్నట్టు. చాయ్ కంటే పెట్టుకున్నా మస్తు. ఏదేమైనా దీనిలోకి 50-50 ఉప్పు బిస్కెట్లు అయితే వేసుకొని తింటున్నాం. మస్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. అలాగే ఇదే ఓవర్ నైట్ లో మనం ఒకసారి సబ్స్క్రైబర్స్ కూడా కాల్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేసి చాలా రోజులు అవుతుంది. ఈ రోజు కంపల్సరీగా 80% ఒక సబ్స్క్రైబర్కి అయితే వీడియో కాల్ అయితే చేద్దాం. సో దానికంటే ముందు అయితే ఈ వీడియో మేము షూట్ చేస్తున్న రోజు లాస్ట్ టైం మనం కేబుల్ బ్రిడ్జ్ పైన 24 hours క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో అయితే పడ్డదనమాట. దాని కింద వచ్చిన కామెంట్లు అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కుమార్ పొందుర్తి అయితే కామెంట్ చేసిండు. అన్న కెమెరా హ్యాండ్ ఇచ్చింది, వెహికల్ హ్యాండ్ ఇచ్చినాయి, ఒక సైడ్ స్టూడియో వర్క్ నడుస్తుంది, అయినా కూడా నువ్వు ఒక్కడివే అటు వ్లాగ్ ఛానల్ ఇటు మెయిన్ ఛానల్ ఒక్కో వీడియో పెడుతున్నావు, డెడికేషన్ సూపర్ అన్న అని చెప్పేసి కామెంట్ చేసిండు. సో వ్లాగ్ ఛానల్ అయినా మెయిన్ ఛానల్ అయినా 2 వీడియోలు ఒకరోజు పడుతున్నాయంటే దానికి కంపల్సరిగా మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు, ఆ వీడియో తీసి ఉండడానికి మా టీమ్మేట్స్ అనుకోవచ్చు, అందరి సహకారం ఉంటుంది. 2 వీడియోలు రావాలంటే కంపల్సరీ దానికి తగ్గట్టు ఉండాలి. వ్లాగ్ ఛానల్ వీడియో పడాలంటే అది డింప్యాడ్ అయినా సరే నేనైనా సరే కంపల్సరీ కూర్చోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ డింప్యాడ్ కొట్టేస్తాడు వాడు. ఒకవేళ బ్యాకప్ ఉంటే ఒకరోజు రాకున్నా నెక్స్ట్ డే వ్లాగ్ పడుతుంది. ఒకవేళ అట్లా వస్తలేదు అంటే దానికి సంబంధించి తమ్నెయిల్ రాకపోవడమా లేకపోతే వీడియో దొరకపోవడమా ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది. మొన్న ఒక 2-3 డేస్ బ్యాక్ ఒక రోజు వ్లాగ్ రాలేదు మార్నింగ్. అంత ముందు రోజే మనకు మెయిన్ ఛానల్ వ్లాగ్ వచ్చింది. వ్లాగ్ ఛానల్ కూడా వ్లాగ్ వస్తుండే, కాకపోతే డింప్యాడ్ వీడియో ఎడిట్ చేసిండు. అది ఏదో ఫోల్డర్లో వేసిపోయి నాకు అది దొరకలేదు. ఈ ఎక్స్పోర్ట్ పెడదామంటే అది ఇవన్నీ ఫోన్ కలవలేదు, ఏదో చిలకల పోయినాడు, అంత ఆగం అయిపోయింది ఆ రోజు. సో అట్లా కాకుండా ఒక 2-3 వీడియోలు షెడ్యూల్ ఉండేటట్టు అయితే చూసుకుంటాం. మెయిన్ ఛానల్ వచ్చేసి అది కొద్దిగా లేట్ అయిపోతుంది వానికి ఎందుకో ఏమో. ఇక్కడ మన స్టూడియో రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా ఫాస్ట్ అప్ అయిపోతుంది. సో దాని పరంగా కూడా కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అందుకే టైమింగ్ కుదురుతలేదు. ఒక వీడియో బ్యాకప్ అయిపోయినా మళ్ళీ ఎప్పుడో ఒకసారి అది మిస్ అయిపోతుంది. దానివల్ల ఒక వెనకవాడు ముంగడవాడు అట్లా అయిపోతుంది. నాకు ఒక 1 month టైం ఇవ్వండి. 1 month తర్వాత ఆల్మోస్ట్ ఒక టైం అనుకుంటే ఆ టైంకు దించేటట్టు అయితే చూద్దాం. ఎందుకంటే ఒక 2-3 వీడియోలు షెడ్యూల్ అయ్యి ఉంటే దాని ప్రకారం అది అదే టైంకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి తమిళ లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి కరెంట్ ప్రాబ్లం చేస్తుంది, ఒక్కోసారి నెట్ అయిపోతుంది, ఒక్కోసారి వీడియో ఎడిట్ అయితే లేదు, అన్నీ కలిసి వస్తున్నాయి. ఇక ప్రతిసారి మీకు అది చెప్పడం కూడా బాగుండదు. ఒకసారి నేను కరెంట్ లేక వీడియో అప్లోడ్ కాలేదంటే వీడియో లేట్ అయితే కథం దాని కింద అదే కామెంట్లు వేసుకుంటారు ఇక హేటర్స్ వచ్చేసి, ఇవాళ కూడా కరెంట్ లేదా అని చెప్పేసి. సో అందుకే నేను ఏ రీజన్ చెప్పాలి సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఏదో ఒక టైంకి. ఎవరైనా సరే వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట, వాళ్ళ కోసం అప్లోడ్ చేస్తా. సో ఎనీవే రోజు వీడియో వస్తుంది. ఒకవేళ రాత్రి 11 అయినా సరే నేను అప్లోడ్ చేస్తా. ఇది ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే చూసి పడుకుంటారు. ఎందుకంటే అప్పుడు ఒకసారి ఊగే నిచ్చెన మిగిలిన నడుచుకుంటే వీడియో వచ్చింది కదా, ఆ వీడియో ఎవరో రాత్రి 11:00కో 11:30కో చూసిరాడు మన సబ్స్క్రైబరు.
ఆ వీడియో చూసుకుంటే నవ్వుతున్నాడు ఆయన రాత్రి పండుకొని వాళ్ళ అమ్మ ఇట్లా వచ్చి ఏమైందిరా ఇట్లా నవ్వుతున్నావు అని చెప్పి వచ్చేసి అడిగిరాట. సో అందుకే ఏ నైట్ అయినా సరే ఆ రోజు సంబంధించిన వీడియో కంపల్సరీగా వస్తుంది. ఒక డే కూడా మిస్ అవ్వకుండా పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఒకవేళ మిస్ అయినా బ్లాగ్ ఛానల్ మిస్ అయినా మెయిన్ ఛానల్ మీకు చూడడానికి అయితే కనిపిస్తుంది. సో బ్రో మీరు కామెంట్ చేసిన దానికి ప్రకారం ఫస్ట్ మేము అందరం ఉండాలి, వీడియో షూట్ అవుతుంది, ఆ తర్వాత ఎడిటింగ్ ఉండాలి, వీడియో ఎడిట్ అవుతుంది, ఆ తర్వాత నెట్ కానీ కరెంట్ కానీ మనకు సపోర్ట్ చేయాలి, అప్లోడ్ అవుతుంది. ఇవన్నీ కుదిరినాడే మీకు 2 ఛానల్లో వీడియోలు అయితే చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకట్ అయితే కామెంట్ చేసిండు, అన్న స్వీట్ సీటింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేసిండు. చేద్దాం, త్వరలోనే ప్లాన్ చేసినాం. కాకపోతే మేము షూట్ ప్లాన్ చేసినాం, అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 2 days పడుతుంది. షూట్ అయిన తర్వాత ఎడిట్ కానీ ఒక 2 రోజులు పడుతుంది, అది రానికి ఇంకొక రోజు పడుతుంది. ఆల్మోస్ట్ 5-6 రోజులు టైం పడుతుంది. ఏ వీడియో అయినా అంతే అవుతుంది. ఈరోజు షూట్ చేసినా తెల్లారే పడుతున్నట్టుగా లేదు సిచ్యువేషన్. సో మీరు అర్థం చేసుకోగలరు. ఈ కామెంట్ నేను చదువుతున్నా అంటే దీని ముందు వస్తుందో మరి దీని తర్వాత కొన్ని రోజులకు వస్తుందో నేను చెప్పలేను అది, కానీ ఎప్పుడో ఒకసారి వీడియో అయితే తీసుకురావడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మొహమ్మద్ అస్లాం అయితే కామెంట్ చేసిండు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ ఒక్క వీడియో కూడా వదలకుండా చూస్తాం, మా పిల్లలు కూడా చూస్తారు, మీకు మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ సక్సెస్ వచ్చినాడు. ఇక నేను ఏమన్నా నాకు అర్థమవుతలేదు. మేము కూడా దానికోసం వెయిటింగ్. దగ్గర 1 year కావస్తుంది. 1 yearలో 100K కొడదాం అనుకున్నాం, కానీ మిస్ అయిపోయేటట్టుంది. కాదు, ఆల్మోస్ట్ కాదు, బ్లాగ్ ఛానల్ కూడా కాదనుకుంటున్నా, కానీ ఈ ఇయర్ ఎండింగ్ వరకల్లా అవుతుందేమో అని ఒక చిన్న ఆశతో ఉన్నాం. మన ఛానల్ పెట్టిన 1 year కాకపోయినా దసరా చూసుకున్నాం, దసరా కాకపోయినా ఇక 31st వరకన్నా అయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి చూద్దాం మరి ఏమవుతుందో. దొంతుల అభిలాష్ అయితే కామెంట్ చేసిండు, తేజ అప్డేట్ ఇవ్వండి బ్రో అని చెప్పేసి కామెంట్ చేసిండు. తేజ గాని అప్డేట్ నాకు తెలిసి ఈ వీడియో చూస్తారంటే దీని ముందే వచ్చి ఉంటుంది, రాకపోతే ఫర్దర్గా వస్తుంది. అసలు వాడు ఏంది, వాని కథ ఏంది, వాడు ఎట్లా వచ్చిండు, అసలు ఏమైంది, ఏం కథ అని చెప్పేసి మొత్తం వస్తుంది. వాడు ఉంటాడా పోతాడా అని చెప్పేసి కూడా నేను ఎటువంటి క్లారిఫై అయితే ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే వచ్చినప్పుడు బాగానే వస్తారు, అంటే ఒక సిచ్యువేషన్లు ఉంటారు. ఇక వాళ్ళ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు చాలా చెప్పాలంటే నాకు మొహమాటం చాలా ఎక్కువ. డైరెక్ట్ ముఖం మీద చెప్పు నాకు రాదు, మ్యాక్సిమం చెప్పలేను. సో దానివల్ల ఏం జరుగుతుందంటే రిసీవ్ చేసుకున్న తర్వాత ఇక వాళ్ళ యాక్టివిటీస్ అవి చూసిన తర్వాత డైరెక్ట్ ముఖం మీద చెప్పలేకపోతా, అది కూడా నువ్వు రాకు అన్నట్టుగా. సో ఆ విధంగా వాడు ఇక మరీ నన్ను ఇక జేబులు వేసుకొని పోతున్నాను. ఇక దాని పరంగా ఒకసారి మాట్లాడిన తర్వాత డిసిషన్ మీకే వదిలేస్తే ఏం చేద్దామని చెప్పేసి. నెక్స్ట్ కామెంట్ కరమల్లా అయితే కామెంట్ చేసిర్రు, కూర డైలీ కమ్మింగ్ గుడ్ జింగా, కూర డైలీ కమ్మింగ్ గుడ్ జింగా వెరీ స్ట్రాంగ్, తెలుగు అడ్వెంచర్ టీమ్ వెరీ స్ట్రాంగ్, డింపింగ్ మెయిన్ పిల్లర్, డింపింగ్ అనగా డింపింగ్ అని పెట్టింది, డింపింగ్ మెయిన్ పిల్లర్, కూర మిడిల్ పిల్లర్, జింగా టాప్ పిల్లర్, నవీన్ అన్న బేస్మెంట్ ఆట. అంటే ఒక ఇల్లుతోటి పోల్చిరా అన్నట్టు. కానీ మిడిల్ పిల్లర్ ఒకటి ఉంటుందా, ఏం చెప్తావు ఏటో, అది ఒకసారి ఉంటుందా ఒకసారి ఉండదు, అది లేకున్నా ఇక సైడ్ పిల్లర్లతో ఆగుతుందని అంటాం. మిడిల్ పిల్లర్ కూరగాయలు పెట్టిరు మరి. డింపియాడు మెయిన్ పిల్లర్ అట ఎన్నో, అంటే మెట్ల కింద పిల్లర్ కావచ్చు. సో అట్లనే ఏం కాదు, కానీ అందరం ఆల్మోస్ట్ ఇక అంటే కూరగాయలు వచ్చినప్పుడు కంపల్సరీ వీడియో షూట్ అవుతుంది. నేను మస్తు సార్లు చెప్పిన మా వాళ్ళకి, వాడు లేనప్పుడన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో, కానీ వాడు ఉన్నాడంటే కంపల్సరీ వీడియో షూట్ అవుతుంది. సో అందువల్ల వాడు మీకు వీడియోలో కనబడతా ఉంటాడు. అంత ముందుగా వాడు రానప్పుడు మేము దిగగా వేరే ఒక పని పెట్టుకుంటాం కదా, అప్పుడు వచ్చిన వాళ్ళు కనబడరు అనమాట. అదే తేడా, అదే కదరా జింగిడిగా అంతే. నెక్స్ట్ వచ్చేసి రాజేష్ ముదిరాజ్ అయితే కామెంట్ చేసిండు, అన్న నీ లైఫ్లో ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు, ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు, ఆ కష్టం ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీరు నెగిటివ్ కావద్దని కోరుకుంటున్నా. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరిని కూడా మీలాగా పైకి రావచ్చు, మీరు మెచ్చుకోకున్నా కొందరితోటి అనిపించుకోకు, మన దారిలో మనం వెళ్దాం, నీకు ఏదైనా బాధ ఉంటే క్లియర్గా చెప్పు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, లవ్ యూ అన్న. దీనికి ఒక రిప్లై కూడా వచ్చింది ఆఫ్టర్ 100K అని చెప్పేసి. చూద్దాం. సో మేమైతే ఆ విధంగానే ఉన్నాం, ప్రజెంట్ ఏం లేదు. కాకపోతే నేను ఒక్కొక్కసారి ఇట్లా కొద్దిగా ట్రిగర్ అయిపోతా అన్నట్టు. బిగ్ బాస్లో ఉంటుంది కదా, బిగ్ బాస్ దృష్టిలో చాలామంది అర్థమైపోతుంది. 4-5 ఉన్నట్టయితే ఒకరిని బాగా ట్రిగర్ చేస్తా ఉంటాడు, ట్రిగర్ చేసి వాంతో ఏదో ఒకటి అనిపిస్తారు, కథ వాడు నెగిటివ్ అయిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు. సేమ్ నా సిచ్యువేషన్ కూడా గట్లే ఉంటుంది అనమాట. నేను ట్రిగర్ కానీ ఒకసారి ఆయన ట్రిగర్ అయిపోయాను అనుకో, నోరు జాగ్రత్త కథ మాటికి అయిపోతుంది. అది సేమ్ అట్లే అనిపిస్తుంది. నేను కూడా కొద్దిగా కంట్రోల్ ఉండడానికి ట్రై చేస్తాను, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడే చూసుకున్నాం ఏదైనా. సో ఇది గైస్ ఇప్పుడు నేను చదివిన కామెంట్స్. ఇదే వీడియోలో ఒకసారి ఇక మనం వీడియో కాల్ కూడా చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. 9:30 లోపల ఎవరికైనా వీడియో కాల్ కూడా చేయడానికి ట్రై చేద్దాం, సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అవుదాం. చాలా రోజులు అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో చేస్తాం. సో ఇప్పుడైతే ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నా, గేమ్ చూసేయండి. సో ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చేసి మన లైటింగ్ అయితే కొద్దిగా హ్యాండ్ అయితే ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ లైటింగ్ ఉంటుంది. ఇప్పటిదాకా మీరు చూసిన లైటింగ్ ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసారు కావచ్చు. సెటప్ బాగానే చేసినాం, కానీ కరెంట్ ప్రాబ్లం
రేపు మీకు అవన్నీ మంచిగా చూపిస్తాం. మన స్టూడియో అయినాక అప్పుడు సెటప్ మంచిగా ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర మీరు చూసినట్టయితే 2 లిటిల్ హార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికోసం మేము పోటీ పడే వాళ్ళం ముగ్గురం లేదు 4 ఉన్నాం. ఒకడు వచ్చి మీకు ఆడైతాడని నేను చెప్పినా కదా, వాడైతే వచ్చేసిండు. దారా ఏదో పెట్టరా, 2 కాలు ఒకసారి పెట్టరా పెడతాడు. చలో ఇప్పుడు వచ్చేసి 4 ఉన్నాం కాబట్టి ఇద్దరిద్దరుగా టీమ్స్ అయితే డివైడ్ అయిపోతాం. 2 టీంలు అయితే ఉంటాయి. ఆ 2 టీంలు పోటీ పడతాయి. ఏ టీం అయితే గెలుతుందో ఆ టీంకి వచ్చేసి 2 లిటిల్ హార్ట్స్ చెరొకటి. అంటే గెలిచిన కూడా ఓడిపోయినా కూడా ఛాలెంజ్ ఏంటి తెలుసా? బ్యాట్లు రేపు ఉరుకు ఉరుకు అందుకరా లంగడే గటు. లంగడే అంటే ఇందులో కుంటాడు అన్నాడు. ఆయనతో లంగడే అంటే మీరు తప్పు తీసుకోకరు. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఈ 2 బ్యాట్లు అయితే ఉన్నాయి, షటిల్ బ్యాట్స్. ఈ టీం నుంచి కూడా ఆ టీం నుంచి కూడా వస్తాడు. ఇద్దరు షటిల్ అయితే ఆడతారు అనమాట. ఎవరికి ఎక్కువ పాయింట్లు అయితే అంటే ఏ టీంకి ఫస్ట్ 3 పాయింట్లు వస్తే ఆ టీం వచ్చేసి విన్ను. గట్టి కొట్టినా అవతలి కొట్టినా ఆ టీం ఓడిపోతుంది. ఫస్ట్ చెప్తున్నా కండిషన్ నార్మల్గా ఇవ్వాలి. అది ఆడొచ్చినట్టు ఉండాలి కానీ కింద పడిపోతే పోయినట్టే. ఒకసారి ట్రయల్ మనకి నేర్పిస్తాం, ఒకసారి ట్రయల్ ఆడదాం తర్వాత. ఇప్పుడు టీములు డివైడ్ చేయాలి, టీములు డివైడ్ కావాలి. మనం ఇద్దరం అట్లా లేదు, టీములు డివైడ్ కావాలి. పట్టు చిన్న పోరం చూసి ఆడుకుంటారు. ఎందుకు ఇదైతే పడు ఉరికరా అటు ఓడిపోతాడు. ఉరుకురా దుంకాను ఇప్పుడు మొత్తం దుంకుతా. చోటుగా ఇద్దరు ఒక సైడ్, మోటగా ఇద్దరు ఒక సైడ్. పొర్రి అరే లిటిల్ హార్ట్ చేసుకోవాలి రే కూర. మీ టీంలో ఒకడు ఆడతాడు, మా టీంలో ఒకడు ఆడతాడు. మొత్తం 3 పాయింట్లు రావాలి. ఒకసారి నేను బయటికి కొడితే నేను వెళ్ళిపోతా, వీడు తీసుకుంటాడు. వాడు ఒకసారి బయటికి కొడితే వాడు వెళ్ళిపోతా, నేను తీసుకుంటా. సో ఆ విధంగా అయితే ఆడతాం అనమాట. మీ ఆయన ఓడుతుండ్రా క్యాటా పురుగులు పురుగులు దోమల బ్యాట్ ఫస్ట్ మన ఇద్దరు నేను లేదా మాకు వచ్చేసి మాదిక్ అయితే మన డింపిగాడు అయితే వాడైతే మాది మీదికి వాళ్ళు చూసుకుందామా. చిన్న ఇట్లా కొట్టగానే అవుట్ పోతుంది కావచ్చు. వీలైనంత కిందికి ఇవ్వాలి. ఎవరికి ఇట్లా కొట్టడానికి సైడ్ జరుగుతున్నాడు. జరుగు సాయి పంతం మీద మాదే హై తేరా జింగిలిగా అడి గిట్ల ఇవ్వాలి. సర్వీసింగ్ తెలుసు షటిల్ ఆడలే ఎప్పుడు గిట్ల ఇవ్వాలి. గిట్ల ఇస్తుంది. వెళ్ళ అవతల కొట్టద్దు. నా ఇష్టం పక్క జరగమని వాడిని అటు కొట్టు, దూరం కొట్టు. కొట్టు రెడీ ఆగబోతున్నావు. ఎందుకు ఆగమవుతున్నావు? పడరా ఏంగా తినాలి. ఇటుగా చెప్పు తినలేదారా? నువ్వు కూడా ఒకటి రాయితా. నేను పక్క రీసర్వ్ ఇవ్వమని చెప్పి సర్వీస్ నువ్వే ఇవ్వాలి. అరే క్యాట్గా మీరు ఓడరా. మన ఇవన్నీ ఆడేటప్పుడు ఇప్పుడు బరాబర్ వచ్చింది. కింది కొడతావా? బాడీకి అవుట్ ఏడైపోయింది. 2 పాయింట్లు వచ్చినాయి. 3 పాయింట్లు రావాలి. 3 గేమ్లు కాదురా, 3 పాయింట్లు రావాలన్నా. వీళ్ళకి అర్థమే కాలే గేమే. 3 పాయింట్లు రావాలి. మా కొత్త కాదు 2 పాయింట్లు వాలీబాల్ ఎప్పుడు ఆడలే. మరి 3 పాయింట్లు వచ్చినట్టు విన్నంటే అది చెప్పు. ఇద్దరైతే ఓడిపోయారు. వాలీబాల్ ఆడతావా? ఆడతా. ఎన్ని పాయింట్ల విన్ను? ఎన్ని పాయింట్ల విన్ను? ఓ బాల్ గేమ్ బాల్ విన్ను. మొత్తం ఓవరాల్ ఎన్ని? 14 పాయింట్ల 15 పాయింట్ల 21 21గా 21 అంటే 7 పాయింట్లు రా. నువ్వు విన్ అవుతావా? వేరే తోడు రాడా ఇంకా వెనకెళ్ళి దాడేసిపోతాడుగా. మీ ఇద్దరైతే అవుట్ అయ్యారు. మళ్ళీ మీరేం కొత్తారే? 3 పాయింట్లు నేను ఆడితే ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తా. 3 పాయింట్లు మనం పెట్టుకున్నది. అన్న వేయండి, నేను వేయండి. 3 పాయింట్ వచ్చేసి డూ ఆర్ డై మ్యాచ్ గా
ఎటవుతుందో కింది కొట్టదు. కిందికి కూడా కొడతా నేను కరెక్ట్ కొడతా ఇప్పుడు ఎవరికి వస్తుందో వాళ్ళే విన్ను. రెడీ అరే డిప్పి మీది ఇచ్చేది అరే పాయింట్ మీది నువ్వు ఇయ్యి. చింగిడి వాళ్ళు నువ్వు ఇయ్యి నేను పడతా. అంటే మరి మేము పిచ్చున్నామా? నేను మీకు ఇంకా రెండు రావన్నా నీ చేతిలో పట్టుకో. గదే పిచ్చి రా గిట్లి అక్కడ పెట్టి ఇద్దరు పోతాడు గిట్లి పోతుంది పాయింట్ మాకు వస్తాడు పాయింట్ మాకు వస్తాడు. ఎవరికి వస్తే వాళ్ళే విన్ను. ట్రయల్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి ట్రయల్ డిస్టర్బ్ మీ వాళ్ళు ఎక్కువ మీ వాళ్ళు ఎక్కువ డబుల్ టచ్. డబుల్ టచ్ అయినా పోయింది డబుల్ టచ్ అయినా పోయింది డబుల్ టచ్ పోయింది. 2 పాయింట్ బాలిరా అన్న డబుల్ టచ్ అంటే మనకు 2 పాయింట్లు ఎక్కువ, మనమే విన్ను. వాళ్ళకి 4 బ్యాటు మా బ్యాటి 2 వాళ్ళకి 2 మాకు ఇప్పుడు సర్వీస్ ఇచ్చేమే సర్వీస్ మాది అరే తేరా మళ్ళా Jinka chika, jinka chika, jinka chika, chikanka. న్యాయం సింపుల్ గా ఉంటా ఇట్లా డాన్స్ గిన్ చేసి అనుకో నువ్వు ఓడిపోయినా అనుకో చలో ఎక్కేలే ఇంత ముందు ఇప్పుడు చెరొక్క పాయింట్ తెచ్చావు. నీ మీద ఆధారం. ఇప్పుడే కొడతా కింద ఉంటాది వీడు ఊపి ఊపి ఫస్ట్ పాయింట్ చెప్పనే కానీ ఉండదు. అబ్బా మస్తు తీయ ఆహా ఎంత ఇట్లా పెద్ద బ్యాగ్ మళ్ళీ దూరకి ఊర్లో ఎగురు తెచ్చిపోతాను పాపం ఎగురు కూడా ఎగర వాడు ఎగిరినా కానీ ఎంజాయ్ వాడు నాది క్వశ్చన్ అయిపో అనుకుంటున్నాడు కావచ్చు. నీది కానీ కాదు ఫస్ట్ 2 పాయింట్లు అన్నారు తర్వాత 3 మ్యాచ్ అన్న నేను 3 పాయింట్లు వచ్చినాడు విన్ను అన్న నేను 3 పాయింట్లు రాకముందుకే మ్యాచ్ అయిపోయింది ఎట్లా అయిపోతుంది జింగిడిగా బాగా తెలుసు వాడు కవర్ చేస్తున్నాడు నీకు తెలియదు నువ్వు జింగిడే నువ్వు ఆగలేదు మొత్తం గీడే ఊపి ఊపి మొత్తం వచ్చాడు ఇట్లా రాదని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు భయపడ్డాడు. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం అయితే అయిపోయింది. డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. డిన్నర్ లో మనకు కావాల్సిన రైస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ గ్యాప్ లో రైస్ ఎప్పుడు వండినాము అంటే చికెన్ అయ్యానికి టైం లాస్ పెట్టింది మనోడు. ఆ గ్యాప్ లో టైం వేస్ట్ ఏంది చేసారని చెప్పేసి రైస్ అయితే పెట్టేసినాం అనమాట. ఎందుకంటే ఉన్నది ఒకటే పోయి ఇబ్బంది అయితే ఉంటుంది ప్రతిసారి, అందుకే రైస్ పెట్టేసినాం. సో స్పెషల్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసిందే చికెన్ అయితే కుక్ చేద్దాం. ఇప్పుడు చికెన్ పొయ్యి మీద వేసిన తర్వాత సబ్స్క్రైబర్ కోరికైనా సరే వీడియో కాల్ అయితే చేద్దాం. చాలా రోజులు అవుతుంది. ఎవరో ఆ లక్కీ పర్సన్ మరి ఏం కథ అని చెప్పేసి మొన్న ఒకసారి వచ్చిన వాళ్ళు మాకు వీడియో కాల్ చేయరు అన్నారు మధ్యలో. వాళ్ళ ఐడి ఉంటే అయిపోతుండే కానీ ఐడి లేదు. సో వెతికి ఆన్లైన్లో ఎవరి చూసి మరి వీడియో కాల్ చేద్దాం. అన్నం అయితే అయిపోయింది కదా, అప్పుడే అయిపోయింది వండుడు. ఇప్పుడు ఓన్లీ కర్రీ ఉంది, దానికోసం నేను కూరగాయలు అయితే కట్ చేసుకుంటా. నేను చికెన్ అయితే స్టార్ట్ చేసినాం. మీకు అందరికి తెలిసిందే స్టార్ట్ చేసినప్పుడు ఉన్నా లేకున్నా ఏదైనా వీడియో కానీ లాస్ట్ ఈ టైం వరకల్లా అప్పుడు ప్రజెంట్ అవుతాడు ఒకడు. మీకు ఇట్లా ఫ్లాష్ మ్యాన్ లెక్క రావచ్చు. ఫ్లాష్ మ్యాన్ తిననీకుంటేనే వచ్చుడు లేకపోతే అకార్డింగ్ టు సోర్సెస్ ప్రకారం వీనికి పెట్టకూరి అని చెప్పేసి మాకు న్యూస్ అయితే అందింది. ఎందుకంటే మీకు అందరు తెలిసి ఉండొచ్చు అని పనులు వచ్చినాయి కదా. సో దాని కారణంగా నాన్ వెజ్ పెట్టకూరి మమ్మ తిరుగుతారు వేస్ట్ అవ్వాలి డాడీ. చాలా రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ అయితే చేస్తున్నాను. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా కదా వీడియో కాల్ చేద్దాం అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసేస్తున్నా. స్క్రీన్ రికార్డింగ్ వచ్చేసి ఆన్ 1 2 స్టార్ట్. స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మెసేజ్లలో పోతున్నా. ఎవరు ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఒకసారి కాల్ అయితే చేద్దాం.
ఎవరు ఆన్లైన్ లేరు, లేట్ అయిపోయినా 9 అవుతుంది ఇప్పుడు. మరి 9-9:30 వరకల్లా కొంతమంది తొందరనే పడుకుంటారు. ఇక మేము దయాలలో తిరుగుతున్నాడు, వీడియో తెస్తున్నాడు కాబట్టి మాకు తెలుస్తలేదు టైం ఎన్నిటి వండుకోవాలి ఏం కథ అని చెప్పేసి మాకు ఏం ఐడియా లేదు. 1-2 దాకా అందరూ మా లెక్కనే ఉంటారు అనుకున్నాం. ఏదో నీడిసింది అదుర్రా. సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ప్రోమాక్స్ అయితే ఉంది కాబట్టి, ప్రోమాక్స్ దేనికి ప్రసిద్ధి అంటే పాటలు పాడడానికి ప్రసిద్ధి. కాదు నేను అందరూ పాడితేనే అందరం అందుకుందాం, ఎవడు అందరం వాడుడే. ఎవరు అందుకుంటారు ఇప్పుడు అందరూ అందుకోవాలి, అందరూ అందుకుంటావురా జింగిడిగా అందుకోరి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడని వెతకాలి. రూపమే హాయిగా, రూపమే హాయిగా పాటల పల్లకి వై ఊరేగే గంతే. చిరుగాలి. వాడు వాడిన అంతే మేము అందుకున్నాం. నెక్స్ట్ కమాన్. నేను ఒక పెళ్లి అన్నట్టు నన్ను చూసి సిగ్గుపడుతుండు. సిగ్గుపడు ఇప్పుడు మైసమే మైసమా ఇటు నన్ను గుండెకి వచ్చినవా? బాగా కర్రగా ఉన్నాడు, నాకు అద్దు. బాగా కర్రగా ఉన్నాడు, నాకు అద్దు. రాజన్న వచ్చినాడు, లచ్చన్న వచ్చినాడు, నువ్వు వచ్చినాడు, నువ్వు వచ్చిపోమో మెరుపుగా మెరుపుతిగా ఈయన ఉన్నది. ఈయన అన్న, ఈయన తమ్ముడు, ఈయన అమ్మ. దాదా అమ్మ ఇటు పక్క పీట కట్టు కింద కూతురా మా పిల్లమంటాడు, మా పిల్లమనవుతుడు. మీ భార్యనేమో కెమెరా పట్టుకుంది. ఇటు భార్య అంటావు, అటు భార్య అంటావు. ఎందుకు భార్యలు? 1, 2, 3 ముగ్గురా. ఈ భార్య కెమెరా పట్టుకుందంటావు. నేను భర్తనా? భర్త అంటే భర్త కాదు, నువ్వు మొగుడు, నువ్వు చెల్లాలు. మూడా? నువ్వు ఫస్ట్ పెళ్ళాం కాదు, పెద్ద పెళ్ళ. నేను అంటే సపోర్ట్ ఎంత మంది ఏమే బోచుడి, మన పింఛన్ పైసలేవే బోచుడి. అయ్యి మా ఇది ఇప్పుడు వీంతో స్టార్ట్ అయింది, నాతో నుంచి ఎట్లా పోతుంది. నీ తాడు ఎండు కావాలి. ఎండు ఎట్లుండాలంటే క్లైమాక్స్ ఎట్లుంటుంది తెలుసుగా. ఏం పాడతావు, ఏం చెప్తావు? నేనే వాడతా ఇప్పుడు. దాంతో నువ్వు కొట్లాడాలి. అయి నకురా తేరా రే, అయి గుండె పాగలి వగునారి, అయి గబురా తేరా ని, నై నకుతా తేనకు నారి పాగలు రే. అప్పుడు మా ఇంటికి రాయే. అది గిరాగా వచ్చాను ఇంకొత్తి పాటలు పాడతా అనుకుంటున్నా. నగరా హాయే మంచిగా పాడరా మరి, వేరే వచ్చింది వాడు మరి. నజరారే నజునారే నారే నజరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతన్నం కనులారా నిన్ను చూసి నన్ను చూడకు, నన్ను ఏం రాదు. ఏదో ఒక రాగం పిలిచింది రాజు కన్నుల నువ్వే, ఓ రాజు గుండెల నువ్వే, ఓ రాజు కళ్ళల నువ్వే, ఓ రాజు నిన్ను చూడకుంటే మన సాగదయ్యో తందినా దోం దోం బోల్దోం తలా అంగు తక్క దింత అరే రఘునందన మాత్రం మారేలు మరమగడ్డ బుద్ధి చెప్పిన మాట బూనం సారి చెప్పిన వీరాన్మలుడు 10,000 అదే దండామా నీకే దండామా దండం నారాయణ దాబరమంతేను వెళ్ళి బంగారం
దండాలయ్యో. రాయ పిల్ల ఎంకటి రైలు కొట్టగోలికి రైలు పిల్ల ఎక్కడి రైలు కొట్టగోలికి నేను రాను బావయ్యో రైలు కొట్టగోలికి. మూడు మర్రాలు వల ముక్కుకు ముక్కేరవల రాయ పిల్ల ఎంకటి రైలు కొట్టగోలికి ఇట్లా పోయి అట్లా పోయి మళ్ళీ కిలో ఇప్పుడైతే అజ్జయ్ అయితే అయిపోయింది. ఆయన కూడా ఎక్కువ ఫోర్స్ ఎత్తలేము. ఆయన వాడింది ఒకటి అయితే మేము అనుకున్నది 4 లైన్ అనుకున్నాం. ఫీల్ అవుతాడు పాట పాడమంటే. మీన కూడా ఇన్ని రోజులు ఏమో జింగిల్ మాస్కున్నాను తప్పించుకున్నాడు, ఇప్పుడేమో వాడతలేడు. కన్ను కడుతుండే వచ్చింది పెట్టు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఏదో చెప్పాలని ఎంతో అడగాలని మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మెడ మొత్తం మెడగాడ అందరికి అంతే వస్తుంది. ఎందుకు భయ్యా బేస్ బేస్ ఇంతే అల్లుడా గారెలడా గారైతే 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 గరగలమంటే గోరిలతో మేకైతే 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 అల్లుడా కోటరు దేవాలా అల్లుడా బీరు దేవాలా కోటరు దేవాలా అల్లుడా బీరు దేవాలా బీరైతే 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 సుసు అంటది కోరదే అత్తో అరే జంగు బల ఏం పడది तेरा चैन वैन सब उजड़ा तेरा चैन वैन सब उजड़ा डालिंग नजर आ रे बर्बाद हो गया है बर्बाद हो गया है अंगड़ाले ना टूटे तू आजा मेरे अंगड़ाले ना टूटे तू आजा गजरा रे సో మొత్తానికి మన డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వీనికి కొద్దిగా కాళ్ళ నొప్పి ఉందని చెప్పేసి రొట్టెలు తెచ్చుకున్నాడు, వానికి అన్నం సరిపోతలేదని చెప్పేసి కాలాలు తెచ్చుకున్నాడు. వీళ్ళకైతే రైస్ ఇస్తా, రొట్టెలు ఇచ్చేసారా ఫస్ట్. అన్నం వేసుకో, కొద్దిగా లైట్గా అన్నం కూడా వేసుకున్నా, కానీ ఫస్ట్ రొట్టెలు తిని. బా ఈ మధ్య సూప్ బాగా సెట్ అవుతుంది.
ముక్క కూడా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంది కానీ అన్నం కొంచెం వేడి ఉంటాయి ఇంకా మస్తు ఉండే ఈ సూప్. అన్నం ముందే అన్నం. వండేటప్పుడు దగ్గర 4-5 సార్లు ముక్క మేము ఉడికిందా లేదా అని చెప్పి చూసినాము. 2 సార్లు అయినా ముక్క ఉడకలేదు, లేదు దానికి టేస్ట్ పట్టలేదు. పెట్టుందిరా ఇలా ఉండాలి టేస్ట్. మొన్న ఎండ్రకాయల టేస్ట్ అది సూపర్ ఉంది, మళ్ళీ తర్వాత రొయ్యల టేస్ట్ అది సూపర్ ఉంది, ఏదో సూపర్ ఉంది. ఆయన నేర్పి అన్న వంటలు చేయబోతా చేసి అన్ని గింత మస్తు టేస్ట్ ఉందన్నా. నేర్పించినాక నిడిచిపెట్టి మళ్ళీ మన కుండ బిర్యానీ చేసిన అది కూడా టేస్ట్ మస్తు ఉంది. ఆ రోజు కొద్దిగా తేడా పట్టింది కానీ మంచిగా ఉండే ఆల్మోస్ట్. కానీ ఇది ఇవ్వరాక నేను బిస్కెట్ అయిందేమో అనుకున్నా. ఇప్పుడు అన్నం వేసినా మస్తు ఉందన్నా, సూపర్ ఉన్నది. మసాలా వేసినాక కరెక్ట్ టేస్ట్ పట్టింది. సో అయితే ఫటాఫట్ కానిచ్చేద్దాం. ఉరుముతా ఉంది, వాన కొడితే నైట్. ఒకవేళ వాన కొడితే మీకు ఆ ఫుటేజ్ కవర్ చేసి చూపిస్తాం. వాన కొట్టద్దని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది అయితే ఊళ్ళు మీద పడ్డది అనుకో, మా పని అయిపోతా అలా. అసలు ఒక్కొక్కడు ఉన్నోళ్ళు 3 ఉన్నారు ఇక్కడ. మేము అందరం డబల్ దిగాలి, అందరికి బ్యాగప్ ఉంది కానీ ఇక వీళ్ళ ముగ్గురికి లేదు. సో ఫైనల్గా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న సామానంతా దారుకొని ఇక లోపల దొరుకుతాం. మెల్లమెల్ల చినుకులు కూడా పడుతున్నాయి. ఇక బయట ఏమున్నా సరే ఇక దానికి సంబంధం లేదు. ఇక మెయిన్ కుక్కలు వచ్చేటట్టుని లోపల దొరి అడవి పెట్టుకోమా ఏమన్నా ఉంటే మంచిగా ఉండు. ఎర్రవానకాయ మరి శేఖర్గా ఇట్లా అడ్డం పండరా. ఇప్పుడు ఏదో ఉదాహరణ అరే ఒక ప్లైవుడ్ షీట్ ఒక ఎర్రవానకాయని తెచ్చిరా. ఏదేమైనా అబ్బా మంచిగా ఇంట్లో వండుకున్నట్టే ఉన్నది. ఇల్లేనా ఇంట్లో వండుకున్నట్టు ఉండదు. బాగా వాన కూడా దీని మీకలు కారుతాయి నీళ్ళు. ఒక వానకాయం కప్తాయి పో మీద గట్టిగా వనత్తే ఉదంతి గట్టిగా వనత్తే ఏం చూద్దాం అంటే కప్పుడు అవి లేవా బయట గ్రీన్ ఉన్నాయి చూడు, కార్పెట్లు అవి కప్పాలి. ఇక మరి బయటికి ఉరుకుతావు, నువ్వు బయటికి వెళ్ళదా. Hate to leave a good friend. She's got me holding on. పురుగులు వస్తున్నాయి ఏంటి? అందుకే నేను షోలో కప్తే పెండల పురుగు. మమ్మీ అయిపోయింది. మమ్మీ నేను ఇంటికాడ అయినా ఏడైనా ఇట్లా కప్తా. అట్లా కప్పుకోవాలి, వాళ్ళని కప్పుకోవాలి. ఎందుకంటే 40 ఏం రావు. 40 కాదు, రాత్రిపూట అవతలకో భయపడుతూ శివానికి కప్పినట్టు. అమ్మా అడి ఈ కుక్కలు వండుకుంటలేవు, అంత ఆమా ముడుతా ఉన్నాయి. ఇక్కడ పక్కకి గాలి అయితే మంచిగా వస్తుంది, సమ్మ నిద్ర పడుతుంది. మనలో అయితే మంచిగా వండుకున్నారు. ఇటు క్యాట్ వండుకున్నాడు, మీరు చూసిరు కావచ్చు. నాకు డింపి అన్న ఈ కుక్కలేమో ఒకటే తీరు కొడుతున్నాయి. ఆగో మీకు కనబడుతున్నాయి కావచ్చు, 2 కుక్కలు ఉన్నాయి ఇక్కడ కొడుతున్నాయి. ఇది మంచిగా వండుకున్నాడు, నాకేమో నిద్ర అస్సలకే పడతలేదు. కాబట్టి చల్లగా గాలి వస్తుంది. పండుకున్నామంటేనేమో పండుకునే టైంకి నిద్ర పట్టే టైంకి కొడుతున్నాయి అవి జింగిడి. అడి పోతలేదు కుక్క అడి. మళ్ళీ ఇంకోటేమో వీళ్ళు 3 వండుకున్నారు కదా, మళ్ళీ ఏమైనా పురుగు చెత్తున్నాయా అని భయం అవుతుంది. అదొకటి. ఇప్పటికైతే ఏం రాలేవు, చూస్తాయి అసలు. నేను కూడా వండుకుంటా. హలో గైస్, గుడ్ మార్నింగ్. మొత్తానికి తెల్లారిపోయింది. మన ఇల్లు ఏదైతే ఉందో మనం ఇటుకలతో కట్టింది వర్షానికి ఎట్లా అయిపోయిందంటే మీరు చూడొచ్చు, మొత్తం తడిసింది. బయట నుంచి వెళ్ళి తాము మొత్తం లోపలికి వచ్చింది. రేపే మన స్టూడియో కట్టినా కానీ ఇదే విధంగా ఉంటుంది కావచ్చు పరిస్థితి. కాకపోతే మనకి సిమెంట్ ప్లాస్టరింగ్ వస్తుంది కాబట్టి అది కూడా ఆపుతుందో ఆపదో అనుకుంటున్నా. కంపల్సరీ గోడ అయితే పచ్చిగా అవుతుంది.
సో దీనివల్ల తెలిసింది ఏంటిదంటే రేపు మనం ఇదే ఇటుకలతో కట్టినా కానీ కరెంట్ ఉంటుంది కదా, మనం ఇంటర్నల్గా ఇవ్వకుండా నార్మల్గా బయట నుంచి అది తీసుకుందాం. ఇంటర్నల్గా ఇచ్చినట్లయితే మళ్ళీ లోపల డబ్బలు కూడా తడిసే ఛాన్స్ ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏం వాన మొత్తం ఇట్లా కప్పుకొని మాది మేము ప్రొటెక్ట్ చేసుకొని సరిపోయింది, అసలు ఫుటేజే కవర్ చేయలేదు. మీరు చూడొచ్చు సందులకి కూడా మొత్తం వానలు వెళ్ళేవు. ఈ కొద్దిగా గ్యాప్ ఉన్నందుకు ఇళ్ళకెళ్ళి కూడా పడ్డాయి. అక్కడ బయట మొత్తం వాననే, మొత్తం వాతావరణం అయితే మారిపోయింది. సో ఇప్పుడే కొద్దిగా తెల్లారి లైటింగ్ వచ్చిందని చెప్పేసి లేచినాం. ఇప్పుడే తెల్లారి ముంగట నిద్ర పట్టింది. ఈ లైట్లకు కావచ్చు, ప్రతి ఒక్క దానికి మొత్తం డ్రాప్స్ చూడొచ్చు. ఈ లైట్ స్ట్రిప్ కూడా మనం ఈ గ్యాప్ పెట్టినాం కదా, ఇందులో నుంచి కూడా మస్తు చినుకులు అయితే పడ్డాయి. మొత్తం సల్లే, అంటే పెద్ద వానతో మేము ఏం తడవలేదు, మొత్తం సల్లు కొట్టింది లోపలికి అంతా. దానివల్ల ప్రాబ్లం అయింది అన్నమాట. సో నిద్ర లేదు. ఇంగిడిగా కూడా ఇప్పుడే ఉన్నాడు, వీళ్ళు లేచేటట్లేడు. ఘోరగా అయిపోయింది. చిన్న మిస్టేక్ ఏమైందంటే వర్షం వచ్చినప్పుడు మాది మేము చూసుకొని అంత చదువుకొని సరిపోయింది. ఫోటో కవర్ చేయలేదు, ఫోటో కవర్ కాలేదు. సో ఇప్పుడు మీకు బయటికి వెళ్ళి చూపిస్తే అసలు సిచ్యువేషన్ ఎట్లుంది అనేది. తోలుకెళ్ళి చిన్న పాపం లేతలేదా? ఆరలే, రాత్రి కుయ్యలే కాయలేదు. కుయ్యలేదు చల్లంతా చల్ల కొడుతుంది. పచ్చి అయిపోయాయి బట్టలు ఇవన్నీ రగ్గు అన్ని. ఈ బాపం రాదట బయటికి. మీరేమో మంచిగా ఇచ్చేవాళ్ళం అన్నారు కానీ మంచిగా చల్లగిలా వడబెట్టి గడ్డ చూడ అటు కూడా తడిసిందా గడ్డ చూడు, ఇటుకే తాము నా బట్టలు చూడు, నా బట్టలు కూడా తడిసినాయి. ఉప్పు వెళ్ళింది సంతోషం. ఏం తడిసినాం అంటే మీదికి డ్రాప్స్ వచ్చి అది తడిసినాయి. కుక్కలు ఉరుకుతాయి అవి చూడదాం అనుకుంటున్నా. మొత్తం నీళ్ళే. ఇగో మా కరెంట్ వైర్ ఉంది, నీళ్ళలో పోయిందో ఏమైంది. ఇగో ఇటు సైడ్ మొత్తం వాటర్. సన్ రైజ్ అయిపోయింది ఎప్పుడో, ఇక్కడ కింద నుంచి మనకు కనబడి అంత పైకి వెళ్ళిపోయింది, అంటే ఎప్పుడో తెల్లారింది. ఇప్పుడు వెళ్తున్నాం మెల్లగా. వాన కొట్టిన తర్వాత సిచ్యువేషన్ కరెంటుకు నీళ్ళు పోతూనే ఉన్నాయి. ఇక మా నీళ్ళు తోవలకెళ్ళి మొత్తం వరద వారుతుంది. సో ఫైనల్గా ఇది గైస్ ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ ఇటుక బ్రిక్స్. ఇలా వేయడం వల్ల మాకు చాలా నేర్చుకోవడానికి తెలిసింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది తామే. ఒక్కసారి వాన కొట్టినట్టయితే 2 లేయర్ల ఇటుక ఉన్నా సరే లోపల దాకా తామైతే వచ్చిందనమాట. ఇంకా మనం స్టూడియోకి ఒకటే లేయర్ పెడతాం కావచ్చు, అప్పుడు ఇక దాన్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి అదొకటి. సో తర్వాత ఇక రకరకాల సిచ్యువేషన్ ఫేస్ చేసినాం. కాకపోతే మిస్టేక్ ఏమైందంటే ట్రైన్ వచ్చినప్పుడు ఇలా కవర్ చేయలేదు, అది ప్రాబ్లం అవుతుంది. దేనిలో ఒక నెల కవర్ చేసి ఉంటే భలే ఉంటుండే. సో ఎనీవే మీకు అర్థమవుతుంది కావచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.